అయినా నాకు తెలిసే నువ్వు ఎందుకు వచ్చావు. నువ్వు నా మొగుడిని వల్ల వేసుకున్నావు, వల్ల వేసుకొని నా ఇంట్లోకి దాపరిచ్చావు. ఆస్తంతా రాయించుకొని పోదామని నువ్వు ప్లాన్ వేసావే, నాకు తెలుసు. నీ నోటుకొచ్చినట్టు మాట్లాడకక్క. ఛీ, నీ మొగుడి మీద నీకు నమ్మకం లేదు. ఆయన దేవుని లాంటోడు. ఆయనని పట్టుకొని ఎన్నెన్ని మాటలు అంటున్నావు. ఛీ, పెళ్లి చేసుకొని కాపురం చేయాల్సిన నువ్వే ఇలా మాట్లాడితే ఇంకా బయట వాళ్ళు ఎలా మాట్లాడతారు? అయినా నా వల్ల మీ ఇద్దరి మధ్యన గొడవలు ఎందుకు? అన్నయ్య చాలా మంచివాడు. నీకు నేను ఉండడం ఇష్టం లేదు, అంతే కదా? అవును, నువ్వు రోడ్డు మీద బతికేదానివి, వెళ్ళి రోడ్డు మీదే చావు. నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. సరే, మీ ఇద్దరు చల్లగా ఉండండి. నుండి రోజులు పిల్ల పాపలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నయ్య వచ్చేలోపు నేను వెళ్ళిపోతాను. ఏయ్, ఇంకొకసారి నువ్వు ఈ ఊళ్ళో గాని గల్లీలో గాని ఎప్పుడైనా కనిపించావో మరుసటి రోజు నువ్వు అనేదే ఉండవు. ఎలా ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఇళ్లలోకి దూరి ఏవేవో చేస్తారు, మనుషులనే మాయ చేసేస్తారు, ఆస్తులు అన్ని రాపించుకొని పోతారు. రెస్పెక్ట్ ఇవ్వాలంట, రెస్పెక్ట్.